హ్యాపీ ఈవినింగ్ ఎవరికి ఆడియో క్లారిటీ ఉందా? హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఓకే, ఆడియో క్లారిటీ ఉంది కదా? ఎస్. ఫైన్. ఇంకా వస్తూనే ఉన్నారు, కొంచెం టైం ఫాలో అవ్వాలి, పంక్చువాలిటీ. నమస్తే. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వేదాంతి శైవాయ ఈశం శివయేత్యోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదాఖాన్ముఖిలో భజేమః సత్స్వీయకాలే సుఖసంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః మాతేతి పితేతి తేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశతమః సైవ ప్రభురద్వితీయః యం ప్రార్థయంతే జగదీశతమః సైవ ప్రభురద్వితీయః. ఇది ఏకాత్మక మంత్రం అంటాం దీన్ని. అంటే దీని అర్థం అన్ని మతాలు అంటే వైష్ణవులు విష్ణువు అని, శైవులు శైవుడని, మన వేదాంతం తెలిసిన వాళ్ళు వేదాంతంలో ఏదైనా నిర్వచించారంటే ఇంద్రుడు, సూర్యుడు, వాయువు, ఇతర దేవతల్ని, బుద్ధుడని, బౌద్ధులు, అదేవిధంగా సిక్కులు, జైనులు, వీళ్ళందరూ కూడా కొంతమంది శాక్తేయులు శక్తి అని, శాస్త అని, స్వామి అని, తల్లి అని, తండ్రి అని, అన్నిటి ఈ యొక్క పిలుపులన్నీ కూడా ఒకే పరబ్రహ్మనే పిలుస్తున్నాము అనేది ఏకాత్మక మంత్రం. అందరూ ఏకమే. సయేక ఏవ ప్రభురద్వితీయ. ఆ పరమేశ్వరుడు ఎవరు అంటే అద్వితీయుడు. అద్వితీయుడు అంటే రెండో వాడు లేనివాడు అని అర్థం. భగవంతుడు ఎప్పుడు ఒకటే ఉండాలి, రెండో వాడు ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నా అంటే, మనకు లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం తెలుసుకోబోయే విషయాలు ఏ విధంగా ఉంటాయి అంటే చాలా ఆధ్యాత్మికంగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది. సరే, అంతకంటే ముందు మనం ఒక ప్రతిజ్ఞ
మన క్లాస్కి మనం ప్రతిజ్ఞ ఒకటి పెట్టుకున్నాం. ఆ ప్రతిజ్ఞ అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోండి. మీ చేతులు మీ హృదయం మీద పెట్టుకొని నేను చెప్పేది చెప్పండి. రేపు నుంచి క్లాస్లో ఆటోమేటిక్గా మీకు ఈజీగా వస్తుంది. అందరూ సిద్ధమా? రైట్. Yes, sir. నమస్తే సార్. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. విశ్వ నియమాలు అర్థం చేసుకుని విశ్వ సమ్మతమైన జీవితాన్నే గడుపుతాను. ఈ ప్రపంచమంతా ఆ విశ్వమాత యొక్క స్వరూపంగా భావిస్తున్నాను. సంపూర్ణ ఐశ్వర్యంతో మరియు ఆరోగ్యంతో ఉండడం నా హక్కుగా భావిస్తాను. ఈ సమాజంలోని ప్రతి మనిషి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉంటాను. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలోనే సంపూర్ణంగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. నాకు అన్ని వేళలా సహకరిస్తూ నేను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తున్న విశ్వమాతకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటానని త్రికరణ శుద్ధిగా ఆ విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది మన క్లాసుకి ప్రతిజ్ఞ. ప్రతి ఒక్కరూ ముందుగా ఈరోజు ఈ ప్రతిజ్ఞ యొక్క భావం ఏంటి, మనం ఎటువంటి ఆలోచనతో ఈ ప్రతిజ్ఞ చేశామంటే మనం ఏమి చేయాలి అనేది కొంచెం అర్థం చేసుకుంటే తర్వాత నా గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తే మీకు అర్థమైపోతుంది ఎటువంటి క్లాస్ మనకి 21 days ఉండిపోతుంది. సరే, ఇప్పుడు నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. ప్రతి మనిషికి ఆనందంగా ఉండడం అనేది ఒక చాయిస్. బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. మనం నిద్ర లేస్తానే ఈరోజు మనం ఏ విధంగా ఉండాలి, ఆనందంగా ఉండాలా లేకుంటే చికాకుగా ఉండాలా లేకుంటే ఏడుస్తూ ఉండాలా అనేది నిర్ణయం చేసుకోబడుతుంది. అంతేగాని మన జీవితాన్ని ఎవరో ఈ రోజు ఏదో వారఫలాల్లో ఉన్నట్టు ఈ రోజు వారఫలాల ప్రకారం మీకు ఇబ్బందులు వస్తాయి, మీకు అపరిచిత వ్యక్తులు ఎవరో మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తారు, అలా ఏం ఉండదు. అది జనరల్ గా అంటే నేను జ్యోతిషాన్ని నమ్మే వ్యక్తినే, కాకపోతే అలా ఏం ఉండదు మన జీవితం. మనము ఆనందంగా ఉండాలి అని అనుకుంటే ఆపేది ఏమీ లేదు. ఉదాహరణకి వాళ్ళ బర్త్డే రోజు ప్రతి ఒక్కరు కూడా నిద్ర లేయగానే ఎంత ఫ్రెష్ గా ఉత్సాహంగా ఆ బర్త్డే రోజు అంత పాజిటివ్ అంటే నిద్ర లేస్తారు. వాళ్ళు ఆ రోజు అంతా అలాగే ఉంటారు. ఆ రోజు మాత్రం అన్ని హ్యాపీగా ఉంటారు. అన్నిట్లోనూ కూడా సమాజంలో వాళ్ళ ఆనందాన్ని చూస్తారు. ప్రతి వ్యక్తిలో మంచిగా చూస్తారు, పాజిటివిటీ ఉంటుంది. ఆ రోజు బాగానే ఉంటుంది. అంటే ఎందుకు ఆ రోజు బాగానే ఉంటుంది? మీరు ఎప్పుడైనా గమనించారా? బర్త్డే రోజు వాళ్ళు బాధపడడం, వాళ్ళు ఏడవడం అనేది ఎప్పుడైనా జరుగుతుందా? మోస్ట్లీ జరిగే ఉండదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉండాలని డిసైడ్ అయిపోయారు ఆ రోజు. ప్రతిరోజు మనం ఎందుకు నిర్ణయం చేసుకోకూడదు? కాబట్టి నిద్రలేస్తానే మనం ఈ రోజు నేను హ్యాపీగా ఉంటాను అని ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకోవాలి. హ్యాపీనెస్ కెన్ బి చూజన్. హ్యాపీనెస్ అనేది ఈజ్ నాట్ సంథింగ్ గివెన్ టు అస్. మనకేదో ఎవరో ఇస్తున్నారు ఈ రోజు హ్యాపీగా ఉండమని, ఈ రోజు ఏడవమని, అలా ఏం ఉండదు. హ్యాపీనెస్ ని మనమే నిర్ణయం చేసుకుంటాం. మన నిర్ణయం ప్రకారమే మనం ఈ జీవితాన్ని గడుపుతాం తప్పిస్తే, అంటే మన జీవితం మన కంట్రోల్లో ఉంది అని మనం నమ్మాలి ముందు. దీన్నే లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఈ సెల్ఫ్ లోకస్ ఆఫ్ కంట్రోల్ మనకు ఉండాలి. నా జీవితాన్ని ఎవరో నడిపిస్తున్నారు, ఏ గ్రహాలు నడిపిస్తున్నాయి, భగవంతుడు నడిపిస్తాను. నేను భగవంతుని నేను తప్పు చేయట్లా. మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం లే. ఇక్కడ నీకు ఛాయిస్ ఉంది కదా హ్యాపీగా ఉండొచ్చా లేదా అని. కాబట్టి మొదటిది మనం ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి డిసైడ్ అవ్వాలి. వీ హ్యావ్ టు చూస్ టు బి హ్యాపీ ఫస్ట్ వన్. తర్వాత విశ్వ నియమాలు అర్థం చేసుకుని విశ్వ సమ్మతమైన జీవితాన్ని గడుపుతాం. విశ్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మనము ఇప్పుడు అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ లో ఉన్నాం.
ఈ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తే చాలా మంది క్లారిటీ వస్తుంది. ఈ అడ్వాన్స్డ్ హోపోనోపోనో లా ఆఫ్ అట్రాక్షన్ ఏముంటుంది అంటే, మనకు రోజు మనం చెప్తున్నట్టు సాల్ట్ వాటర్ టెక్నిక్, లేకపోతే పిల్లో టెక్నిక్, లేకపోతే వాటర్ బాటిల్ టెక్నిక్, అఫర్మేషన్ ఏమీ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. నీకు ఒక బాస్ తో సమస్య ఉంది, దానికి ఏదైనా రెమెడీ చెప్తాం. ఏం చేస్తాం? సరే, అక్కడ ఏదో రెమెడీ సొల్యూషన్ ఇచ్చింది అనుకున్నాం. ఇంకో కంపెనీలో చేస్తాం, అక్కడ ఇంకో బాస్ నీకు టఫ్ గా ఉండొచ్చు. సరే, అప్పుల కోసం ఏదో రెమెడీ అడిగావు, అప్పు తీరింది. ఈ అప్పు తీరిన తర్వాత మళ్ళీ ఇంకో అప్పు రాదని గ్యారంటీ ఏమైనా ఉందా? అంటే మన జీవితం మారదు. ఈ రెమెడీస్ అంటే బేసిక్ హోపోనోపోనో, బేసిక్ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ప్రాబ్లమ్ రెమెడీ, ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇలా ఆలోచన చేస్తాం, దానికి ఏది బెటర్ గా పనిచేస్తుంది అని. కానీ అడ్వాన్స్డ్ హోపోనోపోనో లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ప్రాబ్లమ్ సొల్యూషన్ దాటి మనం వెళ్ళిపోవాలి, బియాండ్ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. ఈ మైండ్ దయచేసి అందరికీ ఉండాలి. ఇక్కడ మళ్ళీ ఈ 21 డే క్లాస్ ఎవరు కూడా దయచేసి నాకు అప్పులు ఉన్నాయి రెమెడీ చెప్పండి, మా అబ్బాయికి పెళ్లి ఇవ్వలేదు నాకు ఏదో చెప్పండి అనేటటువంటి పాయింట్లే మీరు చెప్పండి. దానికోసం మనం ఈ అచీవర్స్ కమ్యూనిటీలో మనం లేవు. మనం దేనికి ఉన్నాము అంటే మన జీవితాన్ని, ఇప్పుడు మీరు మీ పేరు ఇప్పుడు శ్రావణి 1.0, శ్రావణి 1.0 ప్రెసెంట్ లైఫ్. మనం ఎక్కడికి వెళ్ళాలి? శ్రావణి 2.0కి వెళ్ళాలి. ఇది గోల్. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ వైబ్రేషన్ లో ఉన్నామో 100% మనం మల్టిపుల్ అయిపోయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలని అర్థం. అంటే ఈ అఫర్మేషన్, అంటే మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి కదా, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే సంకల్ప మాత్రం చేత మనం సాల్వ్ చేసుకునేటటువంటి స్థితికి మనం చేరుకోవాలి. అంటే రోజు అఫర్మేషన్ లేకపోతే రాయడము 369 ఈ ఎలిమెంటరీ లెవెల్ నుంచి ఒకసారి కళ్ళు మూసుకొని ఒక సంకల్పం, ఒక ఇంటెన్షన్ మనం ఈ విశ్వానికి రిలీజ్ చేసామనుకోండి, అమ్మవారికి చెప్తున్నాం అనుకోండి, అది మనకి ఎగ్జిక్యూట్ అయిపోవాలంటే. ఈ లెవెల్లో మనము లా ఆఫ్ అట్రాక్షన్ ని మన జీవితంలోకి తీసుకుంటున్నాం. కాబట్టి మనం ఒక చిన్న సమస్య గురించి ఆలోచన చేయట్లా. ఈ విశ్వంలో ఎటువంటి నియమాలు ఉన్నాయి, ఆ నియమాల ప్రకారం మనం జీవించడానికి ట్రై చేస్తున్నాం. అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నాం. ఇక్కడ ఈ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అచీవర్స్ కమ్యూనిటీ ఫస్ట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మళ్ళీ ఏదో డబ్బుల కోసమో లేకుంటే హెల్త్ కోసమో రిలేషన్ కోసమో ఏదైనా టిప్స్ రెమెడీస్ చెప్తారు అనుకుంటే దయచేసి మీరు క్విట్ అయిపోవచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, మీరు డిసప్పాయింట్ అయిపోతారు. నేను ఎటువంటి రెమెడీస్ చెప్పను. మీరు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి రెమెడీస్, ఇంకా కూడా వస్తాయి. ఆ రెమెడీస్ యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ ఉండండి. ఈ 21 డే జర్నీ మీరు డిసప్పాయింట్ అయిపోతారు. అంటే నా ఉద్దేశం ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాము అంటే మన వైబ్రేషన్ ఆల్ టుగెదర్ మారిపోవాలి. మనం 21 డేస్ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత మనలో చేంజ్ మన చుట్టుపక్కల కనపడాలి. అంటే మనం ఈ ప్రపంచాన్ని, సమాజాన్ని చూసే పద్ధతి మారిపోవాలి. ఈ విషయంతో మాట్లాడే పద్ధతి మారిపోవాలి. ఈ అఫర్మేషన్ 369 ఈ టైపు కాకుండా మనకేమన్నా కావాలంటే ఒక్కసారి ఇంటెన్షన్ రిలీజ్ చేస్తే, సంకల్పం వస్తే మనకు అది ఎగ్జిక్యూట్ అయిపోవాలి. అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే ఇలా చెప్పడం నాకు ఇష్టం ఉండకపోయినా ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి కదా ఒక కాన్ఫిడెన్స్ కోసం. మొన్న 2 డే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. 2 డే వెల్త్ మాస్టర్ ప్రోగ్రామ్. ఆ తర్వాత సెకండ్ డే కొంచెం పవర్ ఇష్యూ వచ్చింది. ఇక్కడ మా ఊరు మొత్తం టోటల్ పవర్ ఇష్యూ వచ్చింది. 4 o'clock పవర్ కట్ అయితే సరే, నేను అప్పుడు ఏంటంటే నేను జస్ట్ ఇంటెన్షన్ రిలీజ్ చేశాను. అమ్మవారు చెప్పాను, అమ్మ నేను ఎప్పుడు ఎలా చేస్తానంటే ఇది ప్రాక్టీస్ మీకు కూడా చెప్తాను. ఒక ప్రోగ్రామ్ పొద్దున్నే ఈరోజు ఏమేమి చేయబోతానో అవన్నీ కూడా చేసేసినట్టు అయిపోయినట్టు నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తాను, అంతే సింపుల్. అమ్మవారు చెప్పేసి, అమ్మ ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేశాను, సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ డే ప్రోగ్రామ్ కంప్లీటెడ్, ఫుల్ స్టాప్ ఓవర్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగుంది రెస్పాన్స్, ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోయింది అని ఫుల్ స్టాప్ పెట్టేసి నేను పొద్దున అయిపోయింది. 4 గంటలకు పవర్ కట్ అయింది. 7:30కి ప్రోగ్రామ్, కరెంట్ రాలేదు. సరే వస్తుంది అనుకున్నా, 7:30 అయిపోయింది, పవర్ రాలేదు. సరే మెసేజ్ పెడదాం, ఒక 1/2 hour లేట్ చేద్దామంటే కనీసం వాట్సాప్లో బేసిక్ మెసేజ్ పోట్ల, అంత దారుణంగా ఉంది పరిస్థితి. సిగ్నల్ లేదు, క్లౌడ్గా ఉంది, మొత్తం వాతావరణంతో మారిపోయింది. మరి కనీసం వేరే వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి మీరన్నా మెసేజ్ పెట్టండి, అతను అడ్మిన్ కాదు, నేనే అడ్మిన్. కమ్యూనికేషన్ కష్టమైపోయింది నాకు కమ్యూనికేట్ చేయడం. సరే కరెక్ట్గా 7:30 స్ట్రగుల్ అవుతున్నాను. 7:35 పవర్ వచ్చేసింది. 7:35 పవర్ వచ్చింది. జస్ట్ మెసేజ్ డెలివరీ అయింది. ఆల్రెడీ 8 o'clock అని చెప్పాను కదా. సరే 8కు స్టార్ట్ చేశాం. ఇందులో విచిత్రమే లేదు, ఆశ్చర్యం లేదు.
ప్రోగ్రామ్ పూర్తి చేసాం. లాస్ట్ 5 నిమిషాల్లో చిన్న పవర్ కోర్స్ పూర్తి చేసాం, సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ డే నేను మా ఫ్రెండ్ కలిసాను, ప్రోగ్రామ్కి వస్తానని చెప్పాడు. రాలేదంటే అడిగాను, ఎడా రావడం, పవర్ కట్ అయింది కదా, మొత్తం మన టౌన్ మొత్తం పవర్ కట్ అయిపోయింది కదా అన్నాడు. టౌన్ మొత్తం ఎందుకు కట్ అయింది, మాకు వచ్చింది కదా 7:35 వచ్చి 9:40 వరకు ఉంది కదా అన్నాడు. మీకు ఎలా వచ్చింది అన్నాడు. అవును మాకు వచ్చింది, అందరికీ వచ్చింది అనుకున్నాను. లేదు, అక్కడ 4 ఉన్నారు, 4 ఏరియాలో పవర్ లేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మా ఏరియాలో కూడా పవర్ లేదు. మా స్ట్రీట్, ఆ పక్క స్ట్రీట్, 2 స్ట్రీట్స్ మాత్రం ఎందుకు వచ్చిందో తెలియదు, ఏ కారణం వచ్చిందో తెలియదు. అంటే వాళ్ళు ఏదో మెయింటెనెన్స్ వర్క్ ఏదో ఉండేవండి, ఏదో అద్భుతాలు అంటే ఏదో బయట నుంచి వచ్చే అవ్వదు, కానీ వాళ్ళకి ఏదో మెయింటెనెన్స్ వర్క్ ఏదో పడింది, ఆ స్ట్రీట్ లో ఇవ్వాల్సి వచ్చింది పవర్. నాకు కరెక్ట్ గా 1.5 అవర్ నేను ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిందమ్మా చెప్పాను కదా, ఫుల్ స్టాప్ పెట్టేశాను కదా. నా మాటని అమ్మవారు నిలబెట్టారు ఎలాగోలాగా. అంటే ఎందుకు చెప్తున్నాను, ఇలాంటివి జరిగినాయి, చాలా ఉంటాయి. ఒకసారి ఫెయిల్ అవుతాయి కూడా, మన సంకల్పం. ఆ సంకల్పం రిలీజ్ చేయనప్పుడు ఉన్న వైబ్రేషన్, ఆ ఎమోషనల్ స్టేట్ డిఫరెన్స్ ఉంటే అది కూడా పోతాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే మనకు కావాల్సినటువంటి సమస్యల్ని, లేకుంటే డబ్బో ఇంకోటో, అప్పో ఇంకోటి, మనం ఒక చిన్న మాట చెప్తే మనకు అయిపోవాలి. ఇప్పుడు మనకు పెద్ద మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్కి మనం ఇప్పుడు ఎంత దగ్గర అవుతున్నాం అదే జర్నీ. ఆ మినిస్టర్ లేకుంటే ఒక సీఎం ఉంటాడు, అతనికి మనం ఎంత దగ్గరగా ఉంటే మనం పక్కన చూసి మనకు మాట చెప్తే పని అయిపోవాలి అది. అంతేగాని ఆ మినిస్టర్ కలవడానికి ఒక వారం రోజులు అపాయింట్మెంట్ తీసుకొని, వాడిని పిలుచుకొని, వీళ్ళని పిలుచుకొని, ప్రోటోకాల్ ఫాలో అయ్యి, ఇది కాదు కదా ఈ అఫర్మేషన్, విజువలైజేషన్. దీనికి మించి మనం సీఎం పక్కన లేకుంటే మినిస్టర్ పక్కన కూర్చొని ఉంటే అప్పుడు ఆ సిట్టింగ్ లో, ఆ పొజిషన్ లో మనం ఎవరికి చెప్పినా మనకు పని అయిపోవాలి. అంటే ఇప్పుడు ఈ విశ్వానికి, అంటే అమ్మవారికి మనం అంత దగ్గర ఎలా అవ్వాలి, అది ఏ ప్రాసెస్ లో వెళ్తే మనం అంత దగ్గర వెళ్తాము, ఒక చిన్న మాట చెప్తే మనకు పనులు అయిపోయే విధంగా మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఉంటుంది. తప్పిస్తే మళ్ళీ రెమెడీస్, ప్రాబ్లమ్స్, దీని నుంచి మీరు బయటకు రావాలి. మళ్ళీ ఎవరు కూడా 21 days లో మళ్ళీ ప్రాబ్లం ఉందండి దీనికి రెమెడీ చెప్పండి అనే మాట అడగకూడదు. మనం 1.0 నుంచి 2.0కి వెళ్తున్నామా లేదా, వెళ్ళకపోవడానికి బ్యారియర్స్ ఏమైనా ఉంటే చెప్పండి, ఆ బ్యారియర్స్ అడ్రస్ చేద్దాం. మనం వెళ్ళాలి 1.0 నుంచి 2.0 వెళ్తున్నాం. మీ ప్రతి ఒక్కరికి కూడా మీ పేరు ఏదో, మీ భవానీ 1.0 నుంచి భవానీ 2.0, ఇది మన జర్నీ. ఇంతవరకు 1.0లో ఎలా ఉన్నాం అనేది మీకు అందరికి తెలుసు, మనం ఎలా ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉండబోతున్నాం, మన విశ్వాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాం, విశ్వంతో మమేకమై మనం ఎలా జీవించాలి, అలా ఉన్నప్పుడే మన మాటకి విలువ ఉంటుంది. అంతేగాని మనం రివర్స్ లో వెళ్తూ, విశ్వ నియమాలకు వ్యతిరేకంగా వెళ్తూ మనం ఎంత చేసినా మనకు ఫలితం రాదు. రెమెడీస్ వల్ల ఏదో వస్తాయనుకోండి, కానీ అది పర్మనెంట్ కాదు. మన జీవితమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఓపెన్ మన లైఫ్ స్టైల్ అయిపోలేము. అటువంటి జీవితాన్ని మనం గడపాలి. అంతేగాని ప్రాబ్లం, సొల్యూషన్, రెమెడీ కోసం కాదు ఈ టెక్నిక్స్. సో ఈ లైఫ్ స్టైల్ డిసైడ్ చేసే టెక్నిక్స్. సరే, ఇప్పుడు నా గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తే మీకు అర్థమవుద్ది. ఈ నియమాలు మనము పాటిస్తూ మనము ఉండాలి అని ప్రతిజ్ఞలో మనం చెప్పుకున్నాం. తెలుగు కాబట్టి అందరికీ అర్థమవుతుంది. నా గురించి చెప్తే మీకు కొంత అర్థమవుద్ది. మీరు చూస్తున్నది ఎన్ఎల్పి సర్టిఫైడ్ ఎన్ఎల్పి ట్రైనర్ గా, ఒక లైఫ్ కోచ్ గా ఒక కోణం. నేను ఎందుకంటే ముందే ఒక ఆధ్యాత్మికవేత్త. బేసిక్ గా ఇది రాకముందు నుంచి నేను ఒక ఉపాసనలో ఉన్నవాడిని, ఒక రామ ఉపాసన చేసిన వాడిని. ఈ రామ ఉపాసన చేసిన తర్వాత నాకు దత్తానుగ్రహం లభించడం, దత్తాత్రేయ స్వామి నా జీవితంలోకి రావడం. ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు నాకు, అది నాకు తెలియదు. నేను ఆయన్ని ఎప్పుడు ఆరాధించినట్టు కాదు, కానీ రాముడిని ఆరాధిస్తే ఆయన వచ్చాడు. ఆయన రావడం తర్వాత నాకు తర్వాత అర్థమైంది, ఆయన వచ్చింది ఒక గురు స్వరూపంగా, నా గురు అనుగ్రహం కోసం వచ్చాడని. ఆయన నాకు కొన్ని సందేశాలు ఇచ్చాడు, కొన్ని పనులు చేయమని చెప్పాడు, ఆయనకి ఆదేశం. కాబట్టి నేను సత్సంగం రన్ చేస్తున్నాను. దాని పేరు శ్రీ గురు సత్సంగం. దత్తాత్రేయ స్వామి ఆయన అనుగ్రహంతో చేస్తున్నాను, ఆయన ఆజ్ఞతో చేస్తున్నాను. కాబట్టి దానికి శ్రీ గురు సత్సంగం అని పేరు పెట్టాను. ఈ సత్సంగం కొన్ని రోజులు ఆన్లైన్లో వచ్చింది, కొంత ఆఫ్లైన్ లో కూడా కార్యక్రమాలు వెళ్ళేవాడిని. ఇప్పుడు వెళ్ళడానికి నాకు టైం కుదరట్లేదు. ఈ సత్సంగంలో నేనేం చెప్తాను, మా సత్సంగం ప్రధానంగా ఏం చేస్తుందంటే భక్తి చైతన్యం కలిగిస్తాం. అంటే భక్తిలో మనము కొబ్బరికాయ కొట్టడం, ప్రదక్షిణ చేయడం, గుడికి వెళ్ళడం ఇది కాదంట. ఇలా కాదు, భగవంతుని నువ్వు ఆరాధించడం ఇలా కాదు. దానికి ఒక పద్ధతి ఉంది, మనం ఆ భక్తిలో వెళ్ళాలి. దాన్ని మనకు ఋషులు చెప్పారు. కాబట్టి మా సత్సంగంలో ఋషులు సనాతనంగా శాస్త్రాల్లో ఏం చెప్పారో అవి మాత్రమే చెప్తాం. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు మేమేం చెప్పాం. నేను మా సత్సంగంలో కూడా చెప్తా మా సభ్యులందరికీ,
నేనేమైనా చెప్తే మీరు నమ్మకండి, నమ్మాల్సిన అవసరం లేదు. శాస్త్రాల్లో చెప్పారు, ఋషులు ఇలా చెప్పారు, రామాయణంలో ఇలా చెప్పబడింది అంటేనే మీరు నమ్మండి. నా అభిప్రాయం చెప్తే మీరు నమ్మక్కర్లేదు. కాబట్టి మనం సత్సంగం అనేది మా శ్రీ గురు సత్సంగం పూర్తిగా సనాతన ధర్మానికి ఒక మిర్రర్ రిఫ్లెక్షన్ లాగా. అక్కడ ఏమైతే చెప్పారో, ఋషులు ఏవైతే సనాతనం చెప్పారో దాన్ని మాత్రం సాధన చేస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా మేము చేసే సాధనలు 2: రామనామ జపము, ధ్యానము. ఈ 2 మేము చెప్తాం. ఈ నామ జపం కూడా చాలా చాలా విశేషం, మనందరికి కూడా చాలా అవసరం. ఎందుకంటే తర్వాత మనం జీరో స్టేట్కి వెళ్ళే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మనం జీరో స్టేట్కి వెళ్ళాలి. ఈ జీరో స్టేట్ అచీవ్ చేయడంలో మనకు రామనామం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. రామనామం మనకు పెద్దలు తేలిగ్గా చెప్పలే. రామనామం రామనామం, శివుడు కూడా రామనామం. ఈ రామనామం గురించి చాలా విశేషంగా మనకు మన శాస్త్రాలన్నీ పురాణాలన్నీ చెప్పాయి. ఏం చెప్తాయి శాస్త్రాలు అంటే, 7 మహామంత్రాః చిత్త విభ్రమకారకాః ఏక ఏవ పరమంత్రః రామ ఇత్యక్షరద్వయం. అంటే 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయంట మంత్రశాస్త్రంలో. అవన్నీ కూడా చిత్త విభ్రమాన్ని కలిగిస్తాయి. కానీ ఏక ఏవ పరమంత్రః రామ ఇత్యక్షరద్వయం, 2 అక్షరాల నామం ఏదైతే ఉందో రామ అనేది, అది మనం తరింపజేస్తుంది, అది మహామంత్రం అని రామనామం గురించి చెప్పడం జరిగింది. ఎందుకు గొప్పగా చెప్పారు అంటే, కేవలం సంపూర్ణ భక్తిని కలిగించడం కాదు, భక్తి వికాసాన్ని, జ్ఞానాన్ని, మోక్షాన్ని అన్ని ఇస్తుంది రామనామం. మనము ఆ రామనామాన్ని ఆ విధంగా మనం వాడుతున్నాం. జీరో స్టేట్ అంటున్నాం. జీరో స్టేట్ అంటే ఏంటి? ప్రెజెంట్ ఉండడం, అంటే ధ్యానానికి బాగా ఉపయోగించుకోవడం. అటువంటి ధ్యాన స్థితిలో రామనామం ఉపయోగించబడినంత ఇదిగా వేరే ఏ టూల్ మనకు ఉపయోగపడుతుంది. 2, రామనామం ద్వారా కుండలిని శక్తి జాగ్రత్త అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కుండలిని శక్తి జాగ్రత్త అవుతుంది రామనామంతో. ఈ చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. మనకు కావాల్సింది కూడా అదే, చక్రాలు యాక్టివేట్ అవ్వాలి. చక్రాలు యాక్టివేట్ అయితే మన సంకల్పానికి శక్తి వస్తుంది. తర్వాత వెల్త్ రిథమ్ కోడ్ యాక్టివేట్ చేయడంలో రామనామం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. వెల్త్ రిథమ్ కోడ్ అనే ఒకటి మనం చెప్పుకున్నాం. ఆ వెల్త్ రిథమ్ కోడ్ యాక్టివేట్ చేయడంలో రామనామం అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనం సాధన చేద్దాం, రామ 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 అంటుంటే మీ పొట్టలో ఏం జరుగుతుందో చూడండి. ఆ విధంగా కింద నుంచి మూలాధార నుంచి చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. అటువంటిది రామనామం. కాబట్టి అటువంటి గొప్ప రామనామాన్ని మనందరూ కూడా జపం చేయొచ్చు. అంటే ఇక్కడ అనుకోండి, శ్రీ గురు సత్సంగంలో మేము ఉచితంగానే వాళ్ళకి జపమాలు ఇస్తాం. జపమాలు ఇచ్చి రామనామ దీక్షలాగిచ్చి వాళ్ళని చేయమని చెప్తాం. ఇప్పటికీ గత సంవత్సరం కరెక్ట్ గా ఆషాఢ మాసంలో స్టార్ట్ చేసిన రామనామ జపం చేయడం అనేది నేను సత్సంగం 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇప్పటికీ 12 కోట్ల రామనామ జపం చేశాం. మా అందరూ కలిపి, మా సత్సంగం సభ్యులందరూ కలిసి 12 కోట్ల రామనామ జపం ఇప్పటికీ చేశాం. ఈ జపం చేయని వాళ్ళందరి పేరు మీద గోత్రనామాలతో అర్చన చేస్తూ ఉంటాం ప్రతి నెలా కూడా. అదేంటి మనం చేస్తున్నాం. సరే, ఇవన్నీ ఎందుకు అంటే, నాకు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి నాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్, హోపనోపనో అనేవి 2 కూడా నాకు విరుద్ధంగా కనపట్ల, నాకు చాలా క్లోజ్ కనపడ్డాయి. ఆధ్యాత్మికంగా నేను ఉండడం వల్ల, ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం వల్ల నాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్, హోపనోపనో ఈజీ అనిపించింది, చాలా దగ్గర మార్గం అనిపిస్తుంది నాకు. మైండ్ ఉంది, మైండ్ ఎలా ఉపయోగించాలో మనం చెప్తున్నాం, మైండ్ తో ఏ విధంగా మనం సాధన చేయాలో చెప్తున్నాం, సంకల్ప శక్తి ఎలా పెంచుకోవాలో చెప్తున్నాం, ఈ యొక్క తోడై యాక్టివిటీ ఎలా చేసుకోవాలో చెప్తున్నాం. దానివల్ల సంకల్ప శక్తి పెరుగుతుంది, క్రియేటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా చెప్పేది కూడా అదే. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే బాగా జరుగుతాయో అప్పుడు మన సంకల్పానికి శక్తి వస్తుంది. మనం ఈ అఫర్మేషన్లు, విజువలైజేషన్లు లేకుండా కేవలం మన ధ్యానంతో ఒక్కసారి మనం అమ్మవారికి మన ఇంటెన్షన్ రిలీజ్ చేయడానికి మాత్రం చేస్తే మన కోరికలన్నీ కూడా తీరుతాయి. తీరకపోయినా ఒక్కోసారి దాన్ని మనం పెద్ద బెంగగా చూడము, దాన్ని అంగీకరిస్తాం. అన్ని తీరాల్సిన అవసరం లేదు, మనకేం తెలియదు. గొప్ప గొప్ప వాళ్ళ కోరికలు కూడా పెద్ద సంకల్పాలు నెరవేరలేదు. అబ్దుల్ కలాం చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు మామూలు ఇంటర్వ్యూలో. ఆ తర్వాత తెలిసింది ఆయనకి ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాలి ఉంది కాబట్టి అప్పుడు ఫెయిల్ అయిపోయినాం కాబట్టి మన సంకల్పం ఫెయిల్ అయిపోయిందనో లేకపోతే విజువలైజేషన్ పనిచేయలేదనో కాదు. గాడ్ హ్యాస్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ us. ఇది ప్లాన్ బి ఉందని అర్థం. కాబట్టి మొజారి అనే ఒక ఆవిడ పాకిస్తానీ, మీకు చాలా తెలిసే ఉండొచ్చు. ఆవిడ 2 కాళ్ళు పోయినాయి ఒక యాక్సిడెంట్ లో. పోతే ఆవిడ ఇప్పుడు పెద్ద వరల్డ్ రినౌండ్ మోటివేషనల్ స్పీకర్. ఆవిడ యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా బాధపడింది. ఈ వీల్ కుర్చీలో నేను వీల్ చైర్ లో ఎంతసేపు కూర్చోగలను, నా బతికంటే ఇలా అయిపోయిందని. ఎవరు ఇష్టపడ్డారు కదా అటువంటి లైఫ్, ఆవిడ కూడా ఇష్టపడలేదు.
కానీ తర్వాత తెలిసింది ఇప్పుడు ఆవిడ మోటివేషన్ స్పీకర్ అవ్వడానికి కారణమే అది అయిపోయింది. కాబట్టి ఆ ప్లాన్ ఆవిడ ఎప్పుడూ చెప్పింది, నేను నాకు భగవంతుడు ఈ ప్లాన్ వచ్చిస్తున్నాడని నాకు అప్పుడు తెలియలేదు, బాధపడ్డాను, ఇప్పుడు తెలిసింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ విధంగా మనకు ఏదైనా మనం అనుకునేది అవ్వకపోయినా పెద్ద దాని నుంచి కంగారు పడక్కర్లేదు. గాడ్ హ్యాస్ ఏ ప్లాన్ బి ఫర్ us. మనకు ప్లాన్ బితో దేవుడు ఉన్నాడు అని అర్థం. మనం ఎప్పుడైతే భగవంతుడు మనుషులు అయిపోయామో ఆ తర్వాత అన్ని కూడా మనకు జరిగేవన్నీ కూడా శుభాలే, శుభ పరంపరే. ఇది మనం నమ్మాలి. శుభ పరంపర ఒక శుభం కాదు, ఆ శుభం ఇంకో శుభాన్ని ఇస్తుంది, ఆ శుభం ఇంకో శుభాన్ని ఇస్తుంది. ఇటువంటి శుభ పరంపరలోకి మనం వెళ్తున్నాం. కాబట్టి సరే, మనం డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనం నిద్ర లేయగానే మనం చేయాల్సిన పని ఏంటంటే అందరూ కూడా ఈ భూమి ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్క అంటే ఇది మన డైలీ రొటీన్ అయిపోవాలి. భూ ప్రార్థన ఎలా చేస్తాం? సముద్ర వసనేదేవి పర్వతస్థన మండలి విష్ణుపతి నమస్తుభ్యం పరస్పర్శం క్షమస్వమే. అమ్మ విష్ణుపతిని, నిన్ను నా పాదాలు నిన్ను స్పృశిస్తున్నాయి కాబట్టి నన్ను క్షమించు, నాకు వేరే మార్గం లేదు, నిన్ను స్పృశించాల్సిందే. సముద్ర వసనేదేవి, సముద్రాలనే వస్త్రంగా కలిగినటువంటి దేవి. పర్వత స్థన మండలి, పర్వతాలని స్థనాలుగా కలిగి ఉంటున్నాం. అటువంటి నిన్ను నేను కాలుతో తన్నాలు చూస్తుంది కాబట్టి నన్ను క్షమించు అని మీరు అది ఏమి లేకపోయినా భూమికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుని ముందు భూదేవికి కృతజ్ఞతగా ఉండండి. ఫస్ట్ మనం చేసే ఈ ప్రాక్టీస్ ఏంటంటే, భూదేవికి నమస్కారం చేసుకుని, అమ్మ నీ నుంచి అనేక అనేక శుభాలు నేను పొందుతూ ఉన్నాను, ప్రతినిత్యం అనేక శుభాలు నేను పొందుతూనే ఉన్నాను అని ఒక్కసారి మీరు సంకల్పం చేసుకోండి. మీరు గమనించండి, ఈ సంకల్పం చేసిన తర్వాత మీలో వచ్చే మార్పు ఏంటంటే, మీ జీవితంలో మీరు గమనించండి. ఆ వారం రోజుల పాటు ప్రతిరోజు చేయండి. ఈ వారం రోజుల పాటు గమనించండి, మీరు తినే ఆహారం గమనించండి. మీకు ఎంత రుచికరమైనటువంటి పదార్థాలు మీ దగ్గరికి వస్తాయి గమనించండి. ఎప్పుడైతే భూదేవికి మీరు మీ నుంచి అనేక అనేక శుభాలు నేను పొందుతున్నాను తల్లి, కృతజ్ఞతలు అని ఒక్కసారి నిద్రలేని తర్వాత చెప్పడంతో మీరు తినే ఆహారం అంతకు ముందు గమనించకపోయినా మర్చిపోండి, ఒక వారం రోజుల పాటు మీరు తినే ఆహారాన్ని గమనించండి. మీకు ఎంత రుచికరమైనటువంటి టైంకి ఆహారం అందడమే కాకుండా మీకు మంచి రుచికరమైన పదార్థాలు మీ దగ్గరకు వస్తాయి. అది ఎలా వస్తాయంటో తెలియదు, మీకు ఎందుకు అయ్యింది చూడు, గమనించు, మీరు నోట్ చేయండి ఈ పాయింట్. భూదేవికి కేవలం కృతజ్ఞత, నమస్కారం చేసి 2 చేతులు కళ్ళకద్దుకొని, మీ నుంచి అనేక అనేక శుభాలు నేను పొందుతూ ఉన్నాను తల్లి, శుభ సంపదలు నేను పొందుతూ ఉన్నాను అని ఒకసారి చెప్పు. భూమి నుంచి వచ్చేవి మనకు 90% సంపదలైన భూమి నుంచి వస్తాయి. అందులో ప్రధానంగా వచ్చేది మనకు ఆహారం. మీరు చూడండి, అంటే దీనికి నాకు ప్రతిఫలం వస్తుందా లేదా అని వెంటనే మీరే పరీక్ష చేసుకోవాలి. ఆ వారం రోజులు గమనించండి, మీకు దగ్గరికి ఎటువంటి ఆహారం వస్తుందో చూద్దాం. అదేవిధంగా ఆహారం కదా, అనేక శుభ సంపదలు మన దగ్గరికి వస్తాయి. ఒక్క భూదేవికి నమస్కారం చేసి కృతజ్ఞత చేసినంత మాత్రం చేద్దాం. చాలా చాలా సింపుల్. ఇది మన లైఫ్ టైం ప్రాక్టీస్. ఫస్ట్ ఇది. తర్వాత మనం క్లాస్కి అటెండ్ అవుతాం. పొద్దున్నే నిద్ర లేని తర్వాత చెప్పాను కదా, నిద్ర లేవగానే చేసి భూదేవికి ఒక కృతజ్ఞత. తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ గ్రూప్ లో 3 కృతజ్ఞతలు చెప్పాలి. అది ర్యాండమ్ గా ఎవరికో. మీరు ఈరోజు మా ఫ్రెండ్కు కృతజ్ఞతలు, నాకున్న డబ్బు కృతజ్ఞతలు, కారు కృతజ్ఞతలు, మా ఇంటికి కృతజ్ఞతలు, మా బాస్ కృతజ్ఞతలు, మా కొలీగ్ 3 మీరు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ లో ఉంటుంది. ప్రతిరోజు మీరు నిద్ర లేగానే భూదేవికి నమస్కారం చేసుకున్న తర్వాత కళ్ళు మూసుకొని 3కి లేకుంటే 3 విషయాలకి మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. కంపల్సరీ చెప్పాలి. థ్యాంక్స్ మీరు కంపల్సరీ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పడం మన జీవితంలో భాగం అయిపోవాలి. థ్యాంక్ఫుల్ గా ఉండడం భాగం అయిపోవాలి. దాన్ని మీరు తెలుగులో చూసారా, వీడు ధన్యుడు, ధన్యాత్ముడు అని అంటూ ఉంటాను. అర్థం ఏంటి తెలుసా మీకు? ఎవరికన్నా ధన్యత్వం అంటే ఏంటి, ధన్య అంటే ఏంటి? సంస్కృతంలో ధన్య అంటే థ్యాంక్ఫుల్ అనేది అర్థం. ధన్యాయై నమః. లక్ష్మీ అష్టోత్తరంలో ధన్య అనే నామం ఉంది. అంటే డబ్బులు కూడా థ్యాంక్ఫుల్ ని ఇష్టపడుతుంది. థ్యాంక్ఫుల్ అని అర్థం. లక్ష్మీదేవి స్వరూపం. ధన్యాయై నమః. ధన్య అంటే థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ అనేది అర్థం. వాడు ధన్యాత్ముడు అంటే ఎవడు ధన్యాత్ముడు? ఎవడైతే గ్రేట్ఫుల్ గా ఉంటాడో వాడు ధన్యాత్ముడు. వాడి ధన్యమైన నా జీవితం అంటాం. దాని అర్థం ఏంటి? ధన్యమైందంటే నేను కృతజ్ఞతగా ఉన్నాను, ధన్యమైనది అర్థం. కృతజ్ఞతే ధన్యం. ధన్యవాదాలన్నా ఒకటే, అదే దాని ధన్యవాదాలు అంటాం. కాబట్టి సంస్కృతంలో ధన్య అంటే థ్యాంక్ఫుల్నెస్. కాబట్టి ధన్యజీవి అంటాం. ఆ విధంగా మనము ధన్యజీవిగా మారాలంటే రోజు కూడా మనం కృతజ్ఞతగా ఉండాలి. అన్నిటికీ రోజు అన్నిటికీ ఉండలేం కాబట్టి ముందు 3 ర్యాండమ్ గా
ఒక 3 విషయాలకు మనం వాట్సాప్ గ్రూప్ లో ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై మనీ, ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై హౌస్, ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై మొబైల్, థ్యాంక్ఫుల్ ఫర్ మై ల్యాప్టాప్, థ్యాంక్ఫుల్ ఫర్ మై డ్రెస్, థ్యాంక్ఫుల్ ఫర్ మై స్పెట్స్. ఈ అంటే మనకి ఎన్ని సర్వీసులు చెప్తున్నాయి చూడండి. థ్యాంక్ఫుల్ ఫర్ మై చైర్. ర్యాండమ్ 3 చెప్పండి, ఈ రోజు 3 చెప్పండి, రేపు ఇంకో 3, అలా 3 చెప్పుకుంటూ వద్దాం. మై వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్, ఫాదర్, మదర్, బ్రదర్, అందరికి థ్యాంక్స్ చెప్పడమే. ఎవరో ఒకరు 3కి థ్యాంక్స్ చెప్పాలి ప్రతి ఒక్కరు. తర్వాత మనం ప్రతిజ్ఞ చేసి క్లాస్లోకి వస్తాం. పడుకోబోయే ముందు కంపల్సరీ మీరు ఏ టైం పడుకున్నా సరే మన వాట్సాప్ గ్రూప్ లో ఆ రోజు జరిగినటువంటి 3 హ్యాపీ, అంటే వాట్ ఫర్ యువర్ హ్యాపీ, దేనికోసం హ్యాపీగానో, ఐఎమ్ హ్యాపీ ఫర్ సంథింగ్, ఏదో దానికి కనీసం ఒక్క రీజన్ అన్న హ్యాపీనెస్ మీరు ఫీల్ అవ్వడానికి ఒక్క కారణాన్ని టైప్ చేసి మీరు పడుకోండి. ఒక్క కారణం కనీసం, మీరు ఎక్కువ రోజున ఇబ్బంది ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ టుడే ఐ డిడ్ దిస్, నేను ఈ పని చేశాను నాకు హ్యాపీగా ఉంది, నేను టైంకి భోజనం చేశాను ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, నా పనులు అన్నీ అయిపోయినాయి చాలా హ్యాపీగా ఉంది, ఈరోజు నాకు బిజినెస్ బాగా జరిగింది, బిజినెస్ అయితే హ్యాపీగా ఉన్నాను, ఈరోజు మంచి కస్టమర్స్ వచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంప్లాయీ అనుకోండి, ఈరోజు నా పనులన్నీ తొందరగా అయిపోయినాయి హ్యాపీ, మా బాస్ ఈరోజు నన్ను మెచ్చుకున్నాడు హ్యాపీ, ఈరోజు ఆఫీస్ టైంకి వెళ్ళాను ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంటికి హ్యాపీగా వచ్చాను టైంకి వచ్చాను హ్యాపీ, సేఫ్గా ఇంటికి వచ్చాను ఐఎమ్ వెరీ హ్యాపీ, ఏ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా హాయిగా ఇంటికి వచ్చాను హ్యాపీ. మనం హ్యాపీగా ఉండడానికి ఎన్ని కారణాలు ఉంటాయి చూడండి. కాబట్టి మనం ఈ వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం వల్ల మిగతా వాళ్ళకి అర్థమవుతుందో ఇన్ని రీజన్స్ కి మనం హ్యాపీగా ఉండొచ్చా. సో మనం హ్యాపీగా ఉండడం అనేది మనం చాలా మర్చిపోతూ ఉంటాం. అరే ఈ కారణాన్ని నేను మర్చిపోయానే, వీళ్ళు ఏదో గుర్తు చేశారు, అంటే ట్రాఫిక్ లేకుండా హ్యాపీగా ఇంటికి రావడం కూడా హ్యాపీనెస్ కదా, కరెక్టే కదా అప్పుడు నాకు అర్థమవుద్ది, ఓహో ఇది కూడా మన హ్యాపీనెస్ కదా, ఇది మనం గుర్తించాలి. మన జీవితంలో కూడా హ్యాపీగా రోజు వస్తున్నాం కదా ట్రాఫిక్ లేకుండా, అంటే నేను కూడా హ్యాపీగా ఉండాలి కదా దానికోసం. హ్యాపీనెస్ అనేది మన జీవితంలో భాగం అయిపోవాలి, కారణం లేకుండా. ఒక కారణమే ఉండక్కర్లే, ప్రతి హ్యాపీనెస్ సహజం గుణం అయిపోవాలి. అవ్వాలంటే ఇది సాధన. 2 మనం ధన్యజీవులు అవ్వాలి, అంటే థ్యాంక్ఫుల్నెస్ అనేది మన జీవితంలో పార్ట్ అయిపోవాలి. తర్వాత ఈ కృతజ్ఞత. నెక్స్ట్ మనం ప్రమాణం చేస్తాం, తర్వాత మనం క్లాస్ అటెండ్ అవుతాం. ఈ క్లాస్ లో ఎలా ఉంటుందంటే మనం స్టార్టింగే ఓంకారాలు చెప్తాం, తర్వాత రామనామం మనము సాధన చేస్తాం. ఈ రామనామముతోనే మనకు ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ కుండలిని జాగ్రత్త చాలా తొందరగా అవుతుంది. అంటే ఒక రోజు క్లాస్ చెప్తున్నాం అంటే 10 నిమిషాల వరకు ఒక చిన్న అంశం తీసుకుంటాం, దాని గురించి ఒక 10 నిమిషాల క్లాస్ తక్కువ, ఈ మెడిటేషను ఈ ఓంకారాలు ఇవి ఎక్కువ. క్లాస్ బాగా తగ్గించేస్తాం, ఒక 10 నిమిషాలు లాస్ట్ లో మాట్లాడతాం ఏదో ఒకటి. అంటే ఫెయిల్యూర్ని మనం ఎలా డీల్ చేసుకోవాలి, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచన చేయాలి అనేది ఒక రోజు టాపిక్. నెక్స్ట్ మనీ పేమెంట్స్ ఎలా చేయాలి అది ఒక టాపిక్. ఎవరన్నా కామెంట్ చేయకూడదు, అందరినీ మనం ప్రేమించాలి అది ఒక టాపిక్. ఇలా చిన్న 10 నిమిషాలు షార్ట్ టాక్ తో మనం ఈ క్లాస్ 21 days ఉంటుంది. రిమైనింగ్ ఎక్కువ టైము మనము ముందు ఓంకారాలు చెప్పడం, ఆ తర్వాత రామనామం చెప్పడం, ఆ తర్వాత మనం గైడెడ్ మెడిటేషన్ ఒక 10-15 గంట వరకు గైడెడ్ మెడిటేషన్ చేస్తాం. రోజు కూడా మనం చేసే మెడిటేషన్ ఏంటంటే స్వస్వరూప ధ్యానం అని దాని పేరు. మన యొక్క స్వస్వరూపంని మనం ధ్యానం చేయడం. మనం కొన్ని విశ్వ నియమాలను అర్థం చేసుకొని మనం విశ్వ నియమాలు అర్థం చేసుకోవడం క్లాస్ చెప్తున్నా. విశ్వ నియమాలు అర్థం చేసుకొని మనం అలా మసలుకుంటాం అని చెప్పాం కదా, అందులో ప్రధానంగా ఈ విశ్వమాత ఏ స్థితిలో ఉంటుంది ఒకసారి చెప్పుకున్నాం, పెద్ద క్లాస్ లో చెప్పుకున్నాం. విశ్వమాత ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపంగా ఉంటుంది, ప్రేమమయమైనటువంటి స్వరూపం ఆవిడది. మనం కూడా ఆ యొక్క కనెక్ట్ అవ్వాలంటే మనకు సింపుల్ టెక్నిక్ మనం కూడా ఆ వైబ్రేషన్ లోకి వెళ్ళాలి, ప్రేమమయమైనటువంటి వైబ్రేషన్ మనం వెళ్ళాలి. మనం ఆ మెడిటేషన్ రోజు చేస్తాం, ప్రతిరోజు అదే చేస్తాం. మనం ప్రేమగా ఉండడమే. ఎంతసేపు మన ఎమోషన్ ఏంటంటే లవ్, పీస్, జాయ్, గ్రాటిట్యూడ్. ఈ ఎమోషన్ లో ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత దాని నుంచి బయటకు వచ్చి మనం కాసేపు మనం ఏదో చిన్న టాపిక్ ఏదైనా ఉంటే దాన్ని చెప్పుకుంటాం. ఇది ఇలా ఉంటుంది 21 days మన కార్యక్రమం. కాబట్టి నేను ఈ గూగుల్ మీట్ ఇలాంటి లింక్ ద్వారా కాకుండా యూట్యూబ్ లైవ్ లో చేసుకుందామని అనుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఇట్లా గూగుల్ మీట్ అనుకోండి, నాకు ల్యాప్టాప్ ఈ సెటప్ అంతా అవసరం.
ఈ సెటప్ నాకు బెడ్రూమ్ లో ఉన్నాను కాబట్టి అర్లీ మార్నింగ్ ఆ టైంకి నాకు ఇది ఆక్యుపైడ్ గా ఉంటుంది కాబట్టి యూట్యూబ్ లైవ్ అనుకోండి, నాకు ఒక మొబైల్ ఉంటే నేను ఎక్కడో చోట కూర్చొని నేను చేసుకోవచ్చు. యూట్యూబ్ లైవ్ ఉంటే మీకు ఏంటంటే మీరు కామెంట్స్ పెట్టండి, కామెంట్స్ కంపల్సరీ పెట్టండి, కానీ మీరు ఇంటరాక్ట్ అవ్వలేదు, వన్ సైడ్ గా ఉంటుంది. ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే కామెంట్స్ పెట్టండి, నేను అడ్రస్ చేస్తాను. అదొకటి చూద్దాం. మరి ఇబ్బంది అనిపిస్తే నేను గూగుల్ మీట్తో ఇలాగే మనం క్లాస్ తీసుకున్నాం. ఇబ్బంది అనిపిస్తే చూద్దాం, నాకు చెప్పండి ఫీడ్బ్యాక్. కాబట్టి మనం అటువంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి ఈ 21 days ఒక ప్రాక్టీస్ సెషన్ గా మనం తీసుకుంటున్నాం. తప్పిస్తే ప్రాబ్లమ్ సొల్యూషన్ వాట్సాప్కి మనం వెళ్ళడం లేదు. కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఆధ్యాత్మికత లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అవుతున్న ప్యూర్ స్పిరిచువాలిటీ. ఆ స్పిరిచువాలిటీ ఉండడం వల్ల నాకు అది కనెక్ట్ అయింది. లేకపోతే నాలాంటి వాటికి ఎందుకు కనెక్ట్ అవుతాయి బేసిక్ గా స్పిరిచువల్ గా ఉన్న వాడికి. కాబట్టి ఇలా ఉంటుందని మీకు ఒక ఓరియంటేషన్ ఇవ్వడం నా ఉద్దేశం. ఇప్పుడు మీకు ఏమన్నా సందేహాలు, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, దాన్ని నేను తీసుకుంటాను. మీరు అన్మ్యూట్ చేసి నాతో చెప్పండి. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంది, ఈ షెడ్యూల్ ఇది ఓకేనా, ఇంకేమన్నా ఇంకేమైనా కావాలా అంటే. నా ప్రోగ్రామ్ ప్లానింగ్ మాత్రం ఇంతే, ఇందులో ఏమి చేంజెస్ ఏమి ఉండవు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్తే చూద్దాం. ఎవరు గురువు గారు యూట్యూబ్ లైవ్ లోనే పెట్టండి గురువు గారు. ఒకసారి అన్మ్యూట్ చేసి చేయండి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, మనది కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటుందని నేను చెప్పాను. మన గ్రూప్ లో ఇప్పుడు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, బ్యారియర్ ఏమి లేదు. ఓకే, మనము రామనామం కూడా మధ్యలో చెప్తున్నాం. ఇక్కడ రామనామం పట్ల వాళ్ళకేమి అభ్యంతరం ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నా దాన్ని మీరు ఇప్పుడు ఓంకారం చెప్పుకోవచ్చు. ఇక్కడ రా ఆ మా రకారం అకారం మకారం ఏం చేస్తుందంటే, రకారం సూర్యబీజము, అకారము అగ్నిబీజము, ఇది మకారం చంద్రబీజం. ఈ రా ఆ మా అనేటటువంటి ఈ అక్షరాలు ఏం చేస్తాయంటే మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి జాగృతం చేస్తుంది. అందుకే మీరు చూసారా, మీరు వాల్మీకి మహర్షికి రామ రామ అని చెప్పలా ఋషులు, సప్తఋషులు మరా మరా అని చెప్పారు. మీరు ఏ సిరీస్ లో మరా మరా అన్నా జరిగేది మన బాడీలో అయితే, మీరు ఒకసారి రామ 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 అనేసి మీరు చూడండి. ఇక్కడ మీరు రామ అని చెప్పి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. రా పలికినప్పుడు మీ పొట్ట స్థానంలో ఒక ఇట్లా అంటే ఒక వెలుగు, ఒక మూమెంట్ కనిపిస్తుంది, ఒక వైబ్రేషన్ కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ చక్రాలన్నీ ఇలా కదులుతున్నాయి. దాంతో రా అనండి. మీరు రామ అనుకున్నప్పుడు రా 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 అనండి, మీకు అలా కనబడుతూ ఉంటాయి. మా అన్నప్పుడు ఇక్కడ మనం ట్రావెల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ క్రిస్టియన్స్ ఉన్నా ముస్లిమ్స్ ఉన్నా చేసుకోండి రామ. మరి మీకు అంత అది అబ్జెక్షన్ గా ఉంటే మీరు మామూలుగా కూడా ఉండొచ్చు. మాకు ఎటువంటి అభ్యంతరమే లేదు. ఇక్కడ మతపరంగా మనకేమి బ్యారియర్స్ ఏమి లేవు. అందరూ కూడా ఏ మతంలో ఉన్న వాళ్ళన్నా బాగుపడాలా, వాళ్ళ స్థాయి పెరగాలనేదే మన ఉద్దేశం. కాకపోతే ఇది ఈజీ మెథడ్. రామనామం చాలా మనకు సహకరిస్తుంది. రెండోది, రామనామం ధ్యానంలో కూడా మనం శ్వాసతో రామనామాన్ని చేయడంతో మనం జీరో స్టేట్ పదే మనం చెప్తూ ఉంటాం. జీరో స్టేట్ లో ఉన్నప్పుడు మనకు బాడీ మొత్తం, అంటే మీ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ ఏ స్థితిలో ఉందో ఆ స్థితి మనం వెళ్తున్నాం. జీరో స్టేట్ అంటే అది. జీరో స్టేట్ అంటే ఏం కాదు, ప్రెసెంట్ లో ఉండడమే జీరో స్టేట్. ఈ విషయం ఎప్పుడు కూడా ప్రెసెంట్ లోనే ఉంటుంది. మీకు తెలుసో లేదో, విషయం యొక్క నియమం ఒక బుక్ లో ఎలా రాసిందంటే చెప్తాను చూడండి. ద ప్రెసెంట్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ద ప్రెసెంట్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ప్రెసెంట్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకు? యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ప్రెసెంట్ అని అర్థం. కాబట్టి యూనివర్స్ ఎప్పుడు ప్రెసెంట్ లో ఉంటుంది. మనము ఎంతసేపు మనం ప్రెసెంట్ లో ఉంటామో అంతసేపు మనం యూనివర్స్ తో ఉన్నట్టే. దీనికి సహకరించేది రామనామం. చాలా చాలా ముఖ్యం. మనం ప్రెసెంట్ లో ఉండకుండా చేసేది మనకు రెండు: గతం తాలూకు ఆలోచనలు, భవిష్యత్తు తాలూకు ఆలోచనలు. మీరు కాసేపు కూర్చున్నారు అంటే మీరు గతం గురించి ఆలోచిస్తారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. దీని పేరే చిత్తం. ఈ చిత్తానికి ఉన్న పని అది. దానికి ఒక టాపిక్ కావాలి, దానికి ఒక థాట్ కావాలి. దానికి ఎంతసేపు అయితే గతంలో కన్నా వెళ్ళిపోవాలి, లేకుంటే భవిష్యత్తులో కన్నా వెళ్ళాలి. రేపు ఏం చేద్దాం, రేపు ఎలాగా అనే ఆలోచన కన్నా వెళ్ళిపోద్ది. నేను ఏం జరిగింది, అది మంచో చెడో, దాని గురించి వెళ్తూ ఉంటుంది.
ఈ రెండు జరిగినప్పుడు మన ప్రెసెంట్ లో లేము అని అర్థం. కానీ విషయం ఇప్పుడు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ప్రెసెంట్ లో ఉంటుంది. విషయం యొక్క నియమం అది. మనం విషయంతో ఉండాలి అనుకుంటే మనం ప్రెసెంట్ లోకి రావాలి. దాన్నే మెడిటేషన్ లో జీరో స్టేట్ అంటాం. జీరో లెవెల్ అంటే దాని అర్థం ఏంటంటే గతం తాలూకు ఆలోచనలు, భవిష్యత్ తాలూకు ఆలోచనలు పక్కన ఉన్నటువంటి స్థితినే మనము జీరో స్టేట్ అంటాం. ఈ జీరో స్టేట్ కి రావాలంటే మనకు టూల్ కావాలి, మనకు వ్యాపకం. దానికి మనకు ఉపయోగపడేది రామనామం. అప్పుడప్పుడు రామ రామ అంటుంటే అది మనం ఆలోచనలన్నీ పోయి రామనామం మీద నిలబడుతుంది దృష్టి. అది ప్రెసెంట్ లోకి వస్తుంది. లేకుంటే శ్వాస మీద దృష్టి పెట్టిన కనీసం అది కూడా పద్ధతే. శ్వాసతో పాటు రామనామం చేసినా మనం ప్రెసెంట్ లోనే ఉంటాం. కాబట్టి రామనామం బ్రహ్మాండం ఉపయోగపడు. శ్వాస మీద దృష్టి పెడితే జారిపోతుంది, కానీ నామం మీద దృష్టి పెడితే పట్టుకుంటుంది అది. కాబట్టి పెద్దల ఊరికి చెప్పాలి, అంత శక్తి ఉంది అందులో. కాబట్టి మనకి జీరో స్టేట్ కి రావడానికి చాలా చాలా ఉపయోగపడేది మనకు రామనామం. కాబట్టి మెడిటేషన్ అనేది కేవలం మనం చేసే 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు. మన జీవితం మొత్తం డే మొత్తం మెడిటేషన్ లాగా ఎప్పుడు ప్రెసెంట్ లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు గతం ఆలోచనలు భవిష్యత్ ఆలోచనలు వచ్చినా వెంటనే దాన్ని కొట్టిపడేయాలి, ప్రెసెంట్ లోనే ఉండాలి. ఇదే మెడిటేషన్ అంటే. మనం ఇలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు మనం యూనివర్స్ తో మమేకమైనట్టే. ఆ సమయంలో మన సంకల్పానికి విపరీతమైనటువంటి శక్తి వస్తుంది. మన సంకల్పం మాత్రం చాలు, ఇలా అవ్వాలి అంటే అది అయితీరుతుంది అంతే. ఆ శక్తి మనం పొందాలి, అదే మన గోల్. సరే, ఇక్కడ నేను ఆపుతున్నాను. మీరు ఏమన్నా సందేహాలు ఉన్నా, మీకు ఏమైనా చెప్పదలుచుకున్నా అన్మ్యూట్ చేసి చెప్పండి, నేను వింటాను. మనం ఎల్లుండి మార్నింగ్ నుంచి మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ సిస్టమ్ ఓకేనా అందరికి? ఇక్కడ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అబ్జెక్షన్లు, సమస్యలు అంటే ఏమనుకొని వచ్చారు ముందుగా అంటే ఇక్కడ రెమెడీస్ అలాంటివి చెప్పబడవు. ఫస్ట్ది అడ్వాన్స్డ్ హోపునోపును, అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్, వాటిలో రెమెడీస్ ఉండవు. మన లైఫ్ స్టైల్ చేంజ్, లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవాలి. లైఫ్ స్టైల్లోనే ఈ యూనివర్స్ తో పాటు మనం స్టార్ట్ చేయాలి. అది అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎంతసేపు మనం ప్రాబ్లమ్స్ అది కాదు, ఇలా ఉండబోతుంది. ఓకేనా? చాలా మంది వేరే ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో నాకు తెలియదు. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి, పర్లేదు. చెప్పండి, ఎవరు మాట్లాడట్లేదు. వీడియో కూడా ఆన్ చేయట్లేదు. ఏంటో మీ ఎక్స్పెక్టేషన్ భిన్నంగా ఉన్నట్టు ఏదో కార్యక్రమం ఏదో నాకు అది డౌట్ వస్తున్నాయి. నేను ఏదో అనుకుంటే చెప్తారా? అంటే ఆధ్యాత్మికతకు ఉన్నంత క్లోజ్నెస్, ఆ పవర్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగానో ఒకసారిగా నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ టచ్ చేస్తే నేను ఎంత ఆధ్యాత్మిక ఎదిగానో అవన్నీ అక్కడే ఉన్నాయి. అరే ఇవన్నీ స్పిరిచువల్ కాన్సెప్ట్ అని తర్వాత నాకు అర్థమైంది. ప్యూర్లీ పర్ఫెక్ట్లీ స్పిరిచువల్ కాన్సెప్ట్. అది మెటీరియలిస్టిక్ కానే కాదు. మెటీరియలిస్టిక్ మనం వాడుకోవడం తోటి దాని స్థాయి తగ్గించాం. మన జీవన విధానమే అది. బ్రహ్మాండమైనటువంటి స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. చెప్పండి, ఎవరో ఏదో చెప్పండి నాకు, ఎందుకంటే నాకు కూడా డౌట్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఏం ఆశించి వచ్చారో నాకు డౌట్ వచ్చింది. నేను ఇవన్నీ చెప్పిన తర్వాత ఈయన ఏదో ఆధ్యాత్మికంగా అనుకున్నాడు, మనకి ఏదో ప్రాబ్లమ్ సొల్యూషన్ మనం వస్తే అలా ఉందా ఏంటి, నాకు అదే డౌట్ ఉంది. ఏదో ఒకటి కొంచెం రెస్పాండ్ అయ్యి అంటే ఎల్లుండి నుంచి ఎంతమంది ఈ రోజు 21 days పార్టిసిపేట్ చేస్తారు, అదన్నా కొంచెం అష్యూరెన్స్ ఇస్తారా? వెరీ గుడ్. నాకు కొంచెం వీడియో ఆన్ చేయండి, పర్లేదు, వీడియోస్ ఆన్ చేయండి నాకు, లెట్ మీ సీ. లేకుంటే చాట్ బాక్స్ లో కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. వస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీను గారు సూపర్ ఉంది. ఆయన వెరీ గుడ్. బాడీ లాంగ్వేజ్ లో కూడా అది నేను ఇలా అన్నాను, ఆయన ఇలా అన్నాడు. వెరీ గుడ్. ఆ బాడీ లాంగ్వేజ్ లో ఒక ఫోర్స్ ఉంది, ఎనర్జీ ఉంది. వెరీ గుడ్, చేద్దాం అన్నట్టుంది. వెరీ గుడ్. చాలా మంది వస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. రేణుక బాగుంది. వెరీ గుడ్, చేద్దాం. ఏ స్థితిలో ఉన్నా బెటర్ గా ఉండాలి అనేది దీన్నే నేను ఎంపవర్మెంట్ అంటాను. నేను ఎంపవర్మెంట్, ఎంపవర్ అవ్వాలి మనం. అంతేగాని రిచ్ అవ్వడం ఎంపవర్మెంట్ కాదు. మనం ఇటువంటి రిచ్నెస్ మనం రూల్ చేసే స్థితికి మనం వెళ్ళిపోవాలి.
ఈ రిచెస్ అని మన కంట్రోల్లో ఉండాలి. అంతేగాని మనం ఏదో చిన్న అప్పు తీర్చడం కోసమే ఈ సాధనలన్నీ చేసుకుంటే అలా కాదు. మనం ఎంపవర్ అవ్వాలి. సో 10 మందికి వెరీ గుడ్. 10 మందికి రేపు వీలైతే ఇక్కడ ఎవరైనా ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఎవరైనా సరే ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్ ఆఫ్ పీపుల్, ఐ వాంట్ టు ఎంపవర్ అదర్స్ అని కనుక మీరు ఏమైనా ముందుకు వస్తే ఐ డెఫినెట్లీ హెల్ప్ యూ, ఐ గివ్ యూ ఏ స్పెషల్ ట్రైనింగ్. మిమ్మల్ని ఒక లైఫ్ కోచ్ గా లేకపోతే ఒక మోటివేషన్ స్పీకర్ గా తయారయ్యే ఉద్దేశం ఎవరికైనా ఉంటే నేను వెరీ హ్యాపీ, నేను తయారు చేస్తాను అలా ఉన్నా కూడా. కానీ చాలా చాలా రిక్వైర్మెంట్ ఉంది. మనం ఎంపవర్ చేయాలి పీపుల్ని. చాలా చాలా డబ్బు పరంగా, ఆరోగ్యం పరంగా కోవిడ్ తర్వాత ఎంత ఇబ్బంది పడ్డారో ఆరోగ్యం విషయంలో అందరికి తెలుసు. కాబట్టి మనం ఆల్టర్నేటివ్ వేస్ ద్వారా మనం జనాలకు ఆరోగ్యం ఇవ్వాలి, ఆరోగ్యం ఎడ్యుకేట్ చేయాలి. ఏ విధంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన మనసే వల్లనే మనం అనారోగ్యం వస్తుంది. ఇది అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. మన మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్పాలి. రోజు మనం ఈ ధ్యాన సాధనకి వాళ్ళని చెప్పాలి. ఇది చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఏముండదు. హీలింగ్ కూడా జీరో స్టేట్ లో హీలింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారండి. క్వాంటమ్ హీలింగ్ చెప్పే కాన్సెప్ట్ అదే. ఒకరోజు క్వాంటమ్ హీలింగ్ కూడా మనం టాపిక్ తీసుకుందాం. క్వాంటమ్ హీలింగ్ ఎలా జరుగుతుందని. అది జీరో స్టేట్ లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా బాడీలో హీలింగ్ స్టార్ట్ అవుతుందంట. కాబట్టి మనం జీరో స్టేట్ అచీవ్ అవ్వడం అనేది చాలా చాలా, దాన్నే మనం శాస్త్రాల సమాధి స్థితి అంటాం. మనకి ఇంగ్లీష్ లో చెప్తే అర్థం బాగా. జీరో స్టేట్ అంటే అది భాషగా ఉంటుంది. సమాధి స్థితి అంటే ఏదో ఇదిగా ఉంటుంది, సన్యాసులు మాడే భాషగా ఉంటుంది. జీరో స్టేట్ అంటే సమాధి స్థితి, అంటే ఎటువంటి ఆలోచన లేని స్థితి. దాన్ని యోగం అంటాం. యోగము అంటే చిత్త వృత్తి నిరోధక యోగ అని మనకు యోగ శాస్త్రంలో చెప్పినటువంటి డెఫినేషన్. చిత్త వృత్తి నిరోధక అంటే చిత్త వృత్తాన్ని నిరోధం చేసి, చిత్తం యొక్క వృత్తి ఏంటంటే ఆలోచనే. చిత్తం చెప్పాను కదా, ఇంకా గతం తలకు భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటే దాని పని, దానికి వృత్తి అది. దాన్ని నిరోధిస్తే దాని యోగం అంటాం. దాన్ని నిరోధించడమే జీరో స్టేట్, అంటే ప్రెజెంట్ లో ఉండడమే. గతానికి ఈ చిత్తం ఎప్పుడు కూడా ప్రెజెంట్ లో ఉండదు. అయితే గతంలోనే ఉంటది, భవిష్యత్తులోనే ఉంటది. ఈ రెండింటిని పక్కన పెట్టేసి మిగిలింది ప్రెజెంట్ లో ఆ చిత్తం ఉండదు, మనసు ఉండదు. మనసు లేని స్థితి అది. దానికి సమాధి స్థితి అని పేరు. మనసుకు ఉండే రెండే లక్షణాలు, ఆ రెండింటిని దాన్ని ఉండే అవకాశమే లేదు. చాలా చాలా సింపుల్. ధ్యానం అనే కాన్సెప్ట్ కూడా చాలా సింపుల్. మనం ధ్యానం గురించి కూడా ఎవరో చెప్పుకున్నాం. ధ్యానం గురించి సింపుల్ కాన్సెప్ట్ ని చాలా మంది దాన్ని కాంప్లెక్స్ చేసి రకరకాలుగా చేసుకున్నారు. కానీ చాలా చాలా సింపుల్. ఇందాక చెప్పానే ఇదే. ఇటు గతంలో ప్రస్తుతంలో కాకుండా ప్రజెంట్ లో ఉండమే ధ్యానం. ఇంతకు మించి ధ్యానం గురించి డెఫినేషన్ అక్కర్లా. ప్రజెంట్ లో ఉన్నప్పుడు మనసు ఉండదు. మనసు లేని స్థితే ప్రజెంట్. మనకు మనసు ఉంది అంటే గతం తాలూకు భవిష్యత్తులకు ఆలోచన ఉన్నట్టే. ఆలోచన ఉందంటే మనసు ఉన్నట్టే. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. కాబట్టి దీన్ని మనం సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇది చేస్తే మనకు యూనివర్స్ తో అంత కనెక్షన్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మనకు మాట మాత్రం, సంకల్పం మాత్రం చేత అన్ని మనకు సిద్ధిస్తాయి. ఆ స్థితి మనం అందరూ చెబుతాం. ఇది కార్యక్రమం. మీ స్పందన ఏంటో ఎవరు నాకేం చెప్పట్లేదు. ఈ రోజు స్పీచ్ చాలా బాగుంది సార్. 50 నిమిషాలు అయింది. ఈ రోజు స్పీచ్ చాలా బాగుంది సార్. ఎవరు స్పందిస్తా చెప్పండి. సత్యనారాయణ గారు సార్ స్పందించండి. మీరు అదే ఈ రోజు స్పీచ్ చాలా బాగుంది సార్. డిఫరెంట్ గా ఉంది బాగా. మాట్లాడుతున్నారా? నాకు వాయిస్ రావట్లేదా? ఈ రోజు మీ స్పీచ్ చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది సార్. బాగా బహుశా కరెక్ట్. నా ప్రాబ్లం సారీ, సారీ. ఎందుకంటే నా మైక్రోఫోనే పనిచేయలేదు. ఎల్లుండి ఎన్ని గంటలకు సార్? మార్నింగ్. ఇప్పుడు సారీ, ఇందాక ఎవరైనా మాట్లాడారేమో నాకు తెలియదు. మీరు పాప మాట్లాడే ఉండొచ్చు. నాకు వినపడకపోవడంతో నేను మీరు మాట్లాడలేదు అనుకుంటున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇప్పుడు చెప్పండి, వినిపిస్తున్నాను. ఎల్లుండి ఎన్ని గంటలకు సార్? మార్నింగ్ 5:20 to 6. మీరు 5కి నిద్రలేసి ఫ్రెష్ అయ్యి కాలోపు ఈ భూమికి కృతజ్ఞత చెప్పుకొని తర్వాత మూడు విషయాలకు థ్యాంక్స్ మన గ్రూప్ లో పెట్టేయండి. మన వాట్సాప్ వచ్చి అందరూ మెసేజ్ పెట్టేలా సెట్టింగ్ మారుస్తాం. కానీ దయచేసి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం పొద్దున్నే సోమవారం శుభ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్, శుభ సోమవారం, శుభ మంగళవారం ఇటువంటివి దయచేసి పెట్టకండి.
వేరే ఏ రాజకీయం కానీ మనకి ఏది వద్దు, మనకు ఏది ఫార్వర్డ్ చేయకండి, మెసేజ్ అసలు ఫార్వర్డ్ చేయకండి. ఏదైనా ఎంపవరింగ్ థాట్స్ ఏదైనా 1 or 2 ఉంటే ఎంపవరింగ్ థాట్స్ అందరికి ఉపయోగపడే అనుకుంటే అలాంటిది 1 or 2 పెట్టండి. మిగతా దేవుడిది కూడా మీరు పొద్దున్నే క్యాలెండర్ పంచాంగము ఏమి వద్దు, మనకు ఏం అవసరం లేదు. అటువంటి పోస్టులు దయచేసి ఎప్పుడు ఫార్వర్డ్ చేయకండి. మన ప్యూర్ థ్యాంక్స్ చెప్పడం, సాయంత్రం హ్యాపీగా ఉండడం, మధ్యలో మీ ఏమైనా అనుభవాలు ఉంటే వాళ్ళు షేర్ చేయడం తప్పిస్తే ఈ గ్రూప్ లో ఇంకేది మీరు ఫార్వర్డ్ చేయకండి దయచేసి. 5:20కి మనం స్టార్ట్ చేద్దాం. అది యూట్యూబ్ లైవ్ లో స్టార్ట్ చేద్దాం. ఆ లైవ్ లింక్ కూడా మనం గ్రూప్ లో పెడతాను. చూద్దాం లైవ్ లో మనకి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనకేమైనా ఇబ్బంది వస్తే మళ్ళీ మీట్ మారుదాం. యూట్యూబ్ లైవ్ లో 1 వేనే ఉంటది అనుకుంటా కదా సార్? 1 వేనే. మీరు మాట్లాడేదే ఉండదు, మీ రెస్పాన్స్ ఏ ఉండదు. మీరు చాటింగ్ చేయొచ్చు, మీరు మెసేజ్ పెట్టచ్చు. మీరు మెసేజ్ పెట్టండి ఉన్నట్టే మీరు మెసేజ్ పెట్టండి. మనం చూద్దాం 2 రోజులు అలా చూసి అది కంఫర్ట్ గా లేదు అనుకుంటే మనం మళ్ళీ మీట్కి వెళ్దాం. అంటే నాకు యూట్యూబ్ అంటే మొబైల్ ఎక్కడ ఉంటాయంటే నేను చేసుకోవచ్చు ఇంట్లో. ఈ సెటప్ అంతా నాకు కావాలి. గూగుల్ మీట్ అయితే ల్యాప్టాప్, ఈ స్పీకర్, లైటింగ్, ఈ సెటప్ అది ఆలోచిస్తున్నాను. చూద్దాం. సరే సార్, సరే సార్. ఓకేనండి. ఓకే సార్. ఓకేనా? ఓకేనా? హ్యాపీ నైట్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వీడియో చేశాను చెట్ల గురించి, చెట్లతోటి. ఒకసారి వీడియో చూడండి. చెట్ల ద్వారా మనం యూనివర్స్ తో కనెక్ట్ అవ్వడం అనేది మంచి గొప్ప టెక్నిక్, చాలా చాలా ఈజీ టెక్నిక్. ఒక రోజు క్లాస్ లో మనం అది కూడా చెప్పుకుందాం. చాలా తేలిక, మీరు చాలా పవర్ఫుల్ టెక్నిక్, అది చేద్దాం, అది కూడా చేద్దాం. ఒకసారి ఆ వీడియో ఏనండి మీకు అర్థమవుతుంది. ఓకే, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ సార్. Thank you. Good night. I'm sorry. Please forgive me. Thank you. I love you. Super phrases. Always works. ఏ స్థితిలో ఉన్నా పని చేస్తా. I'm sorry. Thank you so much for your valuable class, sir. I'm sorry. ఎవరు? Thank you so much for valuable class. Thank you too. Thank you for your participation. Good night, sir. Thank you. Good night. Thank you. Good night all. So meeting close చేస్తున్నాను. Good night. స్వస్తి.